ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సాక్షాత్తు యూపీ సీఎంగా ఉన్న అఖిలేష్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించడం సంచలనంగా మారింది. తండ్రి కొడుకుల మధ్య కొద్ది రోజులుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సీఎం అఖిలేష్ తో పాటు రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. అఖిలేష్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, రామ్ గోపాల్ యాదవ్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ములాయం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అఖిలేష్ ను బహిష్కరించడంపై బాధగా ఉన్న పార్టీని బతికించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదని ములాయం అన్నారు. దీంతో అఖిలేష్ సీఎం పదవి ప్రశ్నార్థకమైంది. అయితే అఖిలేష్ క్షమాపణ చెప్తే బహిష్కరణపై ఆలోచిస్తామని ములాయం తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ములాయం ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను ములాయం 2 రోజుల క్రితమే విడుదల చేయగా, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేష్ మళ్లీ సొంతంగా గురువారం 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు. తాను సూచించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ములాయం సీట్లు ఇవ్వకపోవడంపై నొచ్చుకున్న అఖిలేష్ తండ్రితో డైరెక్ట్ వార్కు దిగారు. పోటాపోటీగా తానే జాబితా విడుదల చేసి తన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 171 మందికి సీట్లు ఇచ్చుకున్నారు. దీంతో తండ్రి కొడుకుల మధ్య అగ్గి రాజుకుంది. అఖిలేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం షోకాజ్ నోటీసులు పంపించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఆయన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ కూడా షోకాజ్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై తాజాగా బహిష్కరణ వేటు వేశారు. జనవరి 1న సమాజ్వాదీ పార్టీ కార్యవర్గ సమావేశానికి రామ్ గోపాల్ యాదవ్ పిలుపివ్వడాన్ని కూడా ములాయం తప్పుపట్టారు. పార్టీ అధ్యక్షుడికి తప్ప మరొకరికి కార్యవర్గ సమావేశానికి పిలుపివ్వడం కుదరదని చెప్పారు. ఏదేమైనా సీఎం స్థాయిలో ఉన్న అఖిలేష్ పై పార్టీ బహిష్కరణ వేటు వేయడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో యూపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. యోయో న్యూస్, యూపీ.